మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. మరి దేవుని సేవకులు ప్రియులు వారు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన సెమీ క్రిస్మస్కు మమ్మల్ని కూడా ఆహ్వానించటం, మేము కూడా మీతో కలిసి ఇలాగున ప్రభువును స్తుతించడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. నాకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నేను కొద్ది నిమిషాలు మరి మాట్లాడతాను. ఎక్కువసేపు కాదు. మీరు కూడా, మాకు తెలిసి పల్లెటూరు వాతావరణం, మాకు చాలా సంఘాలు ఉన్నాయి కనుక మీరు ఎవరు బాధపడిన అవసరం లేదు. సమయానికే అందరూ ముగిస్తాం. నేను మాట్లాడినా, నా వెనక మళ్ళీ వచ్చే బ్రహ్మనాయుడు గారు వీళ్ళందరూ మాట్లాడినా 9 గంటలకి భోజనం టయానికే ఈ కూడిక ముగించుతాం. తప్పకుండా ఎవరు కంగారు పడొద్దు. మనసులో ఎప్పుడైపోద్దని ఆతురత పడొద్దు. మీ టయానికే మేము కూడా సిద్ధంగా ఉన్నాం ముగించడానికి. అయ్యగారు చెప్తానే ఉన్నాడు, అయ్యా వీళ్ళు తొందరగా పనులకి వెళ్ళి నిద్రపోతారు అని. మీరు ఎవరు నిద్రపోవద్దు, నిద్రపోయేదాకా మిమ్మల్ని ఇసుకించు. లెగవండి అమ్మా, లెగవండి అని చెప్పని మేము అన్నాం. కనుక మీరు మెలకుగా ఉండి ఒక్క మాటని వింటే అది దీవెన, ఆశీర్వాదం. ప్రపంచమంతా కూడా ఈ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు క్రిస్మస్ ఆరాధనలు చేస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు జననమును గూర్చి ప్రపంచమంతా, ఒక దేశము, ఒక మతము, ఒక కులము, ఒక ప్రాంతమును లేకుండా అంతటా అందరూ, అన్ని ప్రాంతాల వారు, అన్ని దేశాల వారు ప్రతిరోజు ప్రియులారా ఈ విధమైనటువంటి క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందుతూ ఉన్నారు. ఈ ఆరాధనలో అధికారులు జరుపుతూ ఉన్నారు క్రిస్మస్ ఆరాధన. అలాగుననే మన యొక్క రాష్ట్ర మంత్రివర్యులు కూడా ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలు పొంది దేవుని వాక్యాన్ని విని సంతోషిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ ఉప్పలపాడు గ్రామాన్ని ప్రభు ప్రేమించాడు. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూసినట్లయితే, రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, ఈ గ్రామాన్ని మీరు ప్రేమించారు. ఈ గ్రామము కొరకు కూడా మీరు నాయన లోకానికి రక్షకుడిగా వచ్చి ఉన్నారు. ఈ మాటలు ఈరోజు ఎందరైతే వింటూ ఉన్నారో పరిశుద్ధాత్ముడ వారందరి హృదయాలలో కనువిప్పు మీరు కలుగు చేయండి. వారి హృదయములు మీరు తెరవండి. పరిశుద్ధాత్మ కార్యము ఈ స్థలములో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. కృపతో మీరు జ్ఞాపకం చేసుకొనమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచంలో పాలస్తీనా అనేటువంటి ప్రాంతంలో బెత్లెహేము అనేటువంటి గ్రామంలో 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి, ఒక బాలుడు జన్మించాడు. ఆ వ్యక్తి యొక్క జననం, ఆ వ్యక్తి యొక్క పుట్టుక ప్రపంచంలోనే ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆ వ్యక్తి జీవిత విధానాన్ని మనం చూసినట్లయితే శారీరకంగా మనుషులు జన్మించినట్లు ఆ వ్యక్తి జన్మించలేదు. ఆయన పుట్టుక ఒక ప్రత్యేకత, ఆయన జీవితం ఒక ప్రత్యేకత. ఆయన లోకములో సంచరించినటువంటి దినములు చాలా ప్రాముఖ్యమైనటువంటిగా లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి. ఆయన జన్మించినప్పుడు చరిత్ర 2గా విభజించబడింది. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఆయన సశరీరుడుగా, మానవుడుగా ఆయన ఈ భూమి మీదకి మానవుడుగా దిగి వచ్చి ఉన్నాడు. మానవుడుగా జన్మించి ఉన్నాడు. స్త్రీ పురుషుల యొక్క శారీరకమైనటువంటి సంబంధముతో ఆయన జన్మించలేదు.
పరిశుద్ధాత్మ ద్వారా కన్య అయిన మరియకు యేసుక్రీస్తు ప్రభువారు జననమునిచ్చాడు. ఆయన జననమే లోకానికి రక్షణ వార్తను తెలియచేస్తున్నాడు. వాక్యం చెప్తుంది, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ప్రభువైన క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు అంటే నిమ్మన జాతికి చెందిన వారు కాదు, లేకపోతే అంటరాని వారి దేవుడు కాదు, పాశ్చాత్య దేశాలకు చెందినటువంటి వ్యక్తి అంతకంటే కాదు. ఈయన పుట్టుకలో ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నీ జీవితంలో యేసు ఎవరో, ఈయనే లోకరక్షకుడు. యేసే నీ కొరకు ఆయన సర్వమును విడిచి ఈ భూమి మీదకి రిక్తినిగా ఆయన తను తాను తగ్గించుకుని పశువుల పాకలో జన్మించాడు. కారణం ఆయన నీకు రక్షణ కలుగు చేయటానికి. హల్లెలూయా. నీ యొక్క పాపముల నుండి ఆయన విడిపించటానికి రక్షకుడుగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. నీవు నమ్మినా నమ్మకపోయినా, నీవు విన్నా వినకపోయినా, ఈరోజు నీవు జీవిస్తుంది ఆ క్రీస్తు శకములోనే ఉన్నావు. నువ్వు వేరే శకంలో లేవో, నువ్వు ఎవరివైనాను కావచ్చు. ఇది క్రీస్తు శకం. క్రీస్తు శకములో నీవు జీవిస్తున్నావు. క్రీస్తు అంటే నాకు తెలియదు, ఈ క్రీస్తు ఎవరి దేవుడు అనుకుంటున్నావు. దేవుడు ఒక్కడే. దేవుడికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. కనుక ఈ క్రీస్తు యేసు అనేటువంటి నరుడు సర్వ మానవుల యొక్క పాపములను పరిహరించడానికి, సర్వ మానవులను రక్షించటానికి, ఉగ్రత నుండి తప్పించటానికి, పున్నామి నరకము నుండి తప్పించటానికి ఆయన మానవుడిగా శరీరమును దార్చి 2000 సంవత్సరముల క్రితం మన కొరకు ఆయన ఈ లోకంలోనికి దేవుని కుమారుడిగా పంపబడ్డాడు. ప్రియులారా, ఒక వ్యక్తి యొక్క పాపమును తీసివేయాలంటే పాపి మరొక పాపి యొక్క పాపము తీసివేయలేడు. గుడ్డివాడికి దారి చూపించలేడు. కనుక గుడ్డివాడికి దారి చూపించాలంటే ఒక మంచివాడు కావాలి. పాపి పాపం నుండి విమోచించబడటానికి, పాపి పాపం నుండి విడిపించబడాలి అంటే పాపము లేని పాపరహితుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన మానవుడిగా దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క క్రీస్తు శకములో నువ్వు ఎక్కడ చూసినా నవంబర్ 25 నుంచి ఈ నెలంతా కూడా ప్రతి పట్టణంలో, ప్రతి ప్రాంతంలో క్రిస్మస్ ఆరాధనలు, ఐక్య క్రిస్మస్లు, యునైటెడ్ క్రిస్మస్లు, అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు కలిసి ఒకే వేదిక మీద ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన లోకరక్షకుడు, జగద్రక్షకుడు. మానవాళి కొరకే ఆయనే కలువరి శిలువలో బలియాగముగా అర్పించబడినటువంటి వ్యక్తి. ఆయన నీ కొరకే తన ప్రాణమును క్రయధనముగా అప్పగించబడినటువంటి వ్యక్తి. నువ్వు అనుకోవచ్చు, నాకు మనశ్శాంతి లేదు, నెమ్మది లేదయ్యా, నా హృదయంలో ఏదో ఒక విధంగా ఉందని. నీ హృదయం ఒక విధంగా ఉండటానికి కారణం, నీ హృదయంలో యేసు ప్రభుకి చోటు లేదు, యేసయ్యకు స్థలము లేదు. ఆ రక్షకుని నీవు అంగీకరించలా. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని నీవు దేవునిగా, ప్రభువుగా, రక్షకుడిగా నీవు ఆయనను అంగీకరించకపోవటం వలన నీ జీవితంలో పాపం అనేది పట్టి పీడిస్తూ నెమ్మదలినటువంటి పరిస్థితి నీ జీవితంలో అనుభవిస్తున్నావు. దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే, ఎవరో ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయనే రక్షించును, ఆయనే విమోచించును, ఆయనే పాపములకు క్షమాపణ కలుగు చేయువాడు. పిల్లల మార్గములు ఎన్నో ఉన్నాయి. పురాతన మార్గముల గురించి విచారించి తెలుసుకునుడి. నెమ్మది కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది.
యేసుక్రీస్తు ప్రభువారు మత బోధకుడు కాదు, మత స్థాపకుడు కాదు, లేక ఒక మత సిద్ధాంతకర్త కానే కాదు. ఈయన లోకంలోనికి రక్షకుడుగా అవతరించి ఉన్నాడు. యేసుక్రీస్తు నామమున రక్షణ, యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ, యేసుక్రీస్తు నామమున నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఆయన నామమునే తప్ప భూమి మీద ఏ నామమున మనుషునికి రక్షణ లేదు. దేవుని వాక్యం ఆకాశము క్రింద ఇయ్యబడిన మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ లేదు కానీ యేసుక్రీస్తు నామమునే రక్షణ. చప్పలు కొట్టి ప్రభుకు స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. కనుక నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు యేసుని అంగీకరిస్తే, యేసుని నీ హృదయంలో చేర్చుకుంటే నీ జీవితం ఎంత ధన్యకరం, నీ జీవితం ఎంత సమరి ఆనందం సంతోషం ఉంటుందో. కనుక ఇక్కడ చెప్తున్నాడు, ఆ కుమారుడే ఆ పరిశుద్ధుడైనటువంటి కుమారుడే, ఆ యేసుక్రీస్తు ప్రభువే నీకు రక్షణను కలుగు చేసేవాడు. బైబిల్లో రాయబడింది, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల అతడు కోపించును. ఎవరో కుమారుడు అనగా కుచితము లేనటువంటి వాడు. చాలామంది వివాహమైన కాడ నుంచి నాకు కొడుకు కావాలి, చూసినా చూడకపోయినా, తన్నులు తిన్నా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టినా ఎవరి కోసం చూస్తారు చెప్పండి? కొడుకు కావాలమ్మా, కొడుక ఏమంటారు? ఏం పిల్లాడు అనరు. ఏం పిల్లాడు అయితే ఇంకేంది, ఏం పిల్లాడు అంటారు. ఏం పిల్లోడు అన్నట్టు. పిల్లోడిదా పర్లేదమ్మా, దేవునికి తోడుకున్నాడు, దేవుడు నేను కనికరించేలే, దేవుడు నేను కనికరించాలని అంటే పిల్ల అయితే కనికరం లేదు, పిల్లోడైతే కనికరం. రేపు వాడు చూస్తాడో చూడ్డో, ఇంట్లో ఉంచుతాడో ఉంచడో, బయట నెట్టేసినా పర్లేదు, కొడుకా అంటావు. ఈ లోక సంబంధమైన కుమారులు కాదు. ఈ లోక సంబంధమైన కుమారులు నిన్ను చూడకపోవచ్చు. ఈ లోక సంబంధమైన కుమారుల వలన నీకు సంతోషం లేకపోవచ్చు. ఈ లోక సంబంధమైన కుమారుల వలన నీకు ఏ విధమైనటువంటి ఆనందం లేకపోవచ్చు. కానీ ఇదిగో మేము ప్రకటిస్తున్న దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే యేసు నా రాజు, యేసు నా ప్రభు, యేసు నా రక్షకుడని ఆయన నీ హృదయంలో చేర్చుకుంటావో నీ జీవితము గొప్ప ధన్యకరమైనది, నీ జీవితము గొప్ప విలువైనది. ఆయన పిల్లరా పరిశుద్ధుడు, పాపము లేనటువంటి వ్యక్తి. కొలస్సీలకు రాసిన పత్రికలోను అలాగే తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, దేవుని వాక్యంలో రాయబడింది, ఆ కుమారుని ద్వారా మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుని యందే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తునందే పాపము లేని పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి ద్వారానే నీవు ఏ జాతికి చెందినా, ఏ మతానికి చెందినా, ఏ స్థితిలో నీవున్నా, ఈరోజు మేము ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే నీకు రక్షణ, నీకు పాప క్షమాపణ. భూమి మీద నీవు ఎన్ని చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ హృదయములో ఉన్న పాపము తొలగి పోదు. హల్లు చెప్దామా గట్టిగా? దీక్షలు చేసిన, తపములు చేసిన, ఉపవాసాలు ఉన్న పాపము అనేది మానవ హృదయంలో పెరిగిపోయింది. ఉపవాసం ఉంటే పాపం పోదు, దీక్ష పడితే పాపం పోదు. పాపము తీసివేయటానికి ఎవరికి భూమి మీద అధికారం ఉంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే భూమి మీద అధికారం ఉంది. ఆయన అధికారము కలిగిన దేవుడు, పాపములు క్షమించటానికి అధికారము కలిగినటువంటి దేవాతి దేవుడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా యేసుక్రీస్తుని గురించి సంపూర్ణముగా నీవు తెలుసుకొనకపోతే, యేసు ఎవరో అని ఇంకా నీవు అపోహ పడుతూ ఉంటే, ఈ యేసే లోకరక్షకుడు, ఈ యేసే పాపములను క్షమించే అధికారము కలిగినటువంటి వ్యక్తి. నీ హృదయములో పాపమును దాచుకుని నువ్వెన్ని చేసినా ఫలితము లేదు. కనుక సూక్ష్మలో మోక్షం నీ హృదయంలో
యేసుక్రీస్తు ప్రభువుకి అవకాశమే. నీ హృదయంలో యేసుని చేర్చుకో. యేసు పరిశుద్ధుడు. యేసు నీ పాపములను క్షమించగలిగినటువంటి అధికారము కలిగినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. కనుక ఆయనే పరలోక మహిమను విడిచిపెట్టి మన కొరకు తను తాను మరి రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అబ్బా, నల్లవాళ్ళను ప్రేమించాడు, తెల్లవాళ్ళను ప్రేమించాడు. నువ్వు ఎంత స్థితిలో ఉన్నా ఆయన అందరిని ప్రేమించి, జాతి భేదము లేదు, రంగు భేదము లేదు, దేశ భేదము లేదు, మత భేదము లేదు. ఇవన్నీ మనుషులు కల్పించుకున్నాయే. మతం అనేది మనిషి యొక్క మతి నుండి పుట్టింది. మనుషులందరూ ఒక్కటే. కనుక ఈ మనుషులందరికీ రక్షణ మార్గాన్ని కలుగు చేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు నరవతారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి నిన్ను రక్షించటానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక క్రీస్తునందు నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి క్రిస్మస్ వలన నువ్వేం తెలుసుకోవాలంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఆయన మానవులను పాపము నుండి, ఆ శాపము నుండి అలాగే విడిపించడానికి వచ్చాడు. కనుక నా పాప శాపములు తరతరాలుగా వస్తున్నటువంటి ఆ శాపము పోవాలి, ఆ పాపము పోవాలి, విమోచించబడాలని ఆశించినట్లయితే ఇదిగో మేము ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. చెప్పండి, నజరేయుడైన యేసు. మరలా చెప్పు, నజరేయుడైన యేసు. ఆయన ద్వారానే, ఆయనే మనకు నిత్య జీవమును కలుగు చేసే దేవుడు. ఆయనే మన పాపములను క్షమించగలిగిన ఏకైక దేవాతి దేవుడు. అందుకే పాట పాడతాడు, రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు రారె గొల్ల బోయులార, రక్షకుండు దయించినాడు రారె గొల్ల బోయులార, తక్షణమున పోయి మనని నిరీక్షణ ఫలమందుదాము, రక్షకుండు ఇంచినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు రారె గొల్ల బోయులారా, రక్షకుండు రారె గొల్ల బోయులారం, తక్షణమున పోయి మనని నిరీక్షణ ఫలమందుదాము, రక్షకుండు ఎంచినాడట మన కొరకు పరమా, రక్షకుండు ఎంచినాడట. హల్లెలూయా. ఎవరి కొరకు? మన కొరకు. నీ కొరకు రక్షకుడు లోకానికి జన్మించాడు. మన కొరకు రక్షకుడు ఉదయించాడని చక్కని పాట పాడాం. నీ కొరకు ఆ రక్షకుడు ఈ భూమి మీదకి మానవుడిగా దిగిచ్చాడు. సశరీరుగా, పరిశుద్ధుడిగా. యేసు సుచరిత కలిగినటువంటి దేవుడు. యేసు గొప్ప దేవుడు. చరిత్ర యుగ పురుషుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకి ప్రియులారా, ఆయన జీవితము ఎంతో విలువైనది, ప్రశస్తమైనటువంటిది. కనుక ఆయన నామమును మనము నోటితో ఒప్పుకోవాలి. ఆయనను మనము అంగీకరించి హృదయంలో చేర్చుకుంటే నీ పాపములకు, చెప్పండి, విమోచన. ఆయన నామమున విమోచించబడకుండా నీవు ఏ నామమునకి వెళ్ళినా కానీ నీకు స్వస్థత లేదు, రక్షణ లేదు, విడుదల లేదు, క్షమాపణ లేదు, హృదయంలో నెమ్మది అంతకంటే ఉండదు. కనుక ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. కనుక ఈ క్రీస్తుని నీవు నీ సొంత రక్షకునిగా హృదయంలో చేర్చుకో. ఆయనకు నీ హృదయంలో చోటి. ఎక్కడున్నా, ఓ యేసు ప్రభువా, నా హృదయంలోనికి నువ్వు రా.
నాలో ఉన్న చీకటిని పారదోలు, నాలోకి నీ వెలుగును మరి పంపించు, నన్ను రక్షించు అని నువ్వు అడిగితే ఆయన తప్పక నిన్ను రక్షిస్తాడు. ఆయన తప్పక నీ జీవితంలో గొప్ప పరివర్తన తీసుకొస్తాడు. ఇదిగో మీ అందరి కొరకు యేసు ప్రభు యొక్క ఇదిగో ప్రార్థనా మందిరం. ఈ మందిరంలో నీవు చేరి, ప్రభువా నాతో మాట్లాడు, నా పాపములు క్షమించమని నువ్వు అడిగితే ఆయన తప్పక నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన క్షమిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. ఒక ఆయన అన్నాడంట, ఒక రాజు ఏం చెప్పాడంటే, ఆ ప్రాంతమంతా దేశమంతా ఒక పిలిపిచ్చాడంట. ఎవరికి ఏది కావాలో, ఎవరు ఏ అవసరతలో ఉన్నారో వారందరి అవసరతలు నేను తీరుస్తాను, ఫలానా పెద్ద మైదానంలోనికి రండి అని. అప్పుడు రాజు చెప్పాడు, ఎవరు ఏది కోరుకుంటే అది ఇస్తా, ఎవరు ఏది కోరుకుంటే అది మీకు ఇచ్చేస్తాను, మీ సొంతం అయిపోయింది తీసుకెళ్ళిపోమని. కారు కావలసిన కారులో కూర్చుని ఇది నాది అంటున్నాడు, బండి కావాల్సిన బండి మీద కూర్చుని ఇది నాది అంటున్నాడు. ఎవరికి ఏది కావాలో ఇది నాది నాది అనుకున్నా తీసుకెళ్ళండి, ఏది కావాలంటే అది తీసుకెళ్ళన్నాడు. ఒకడు వచ్చి గట్టిగా రాజుగారిని వాటేసుకుని అన్నాడు, నీవు నాకు కావాలి అన్నాడు. అరే పిచ్చోడా, నేనేం చేసేదిరా, నేను వచ్చి నీకేం చేయమంట, నీకేం దొరకలేదా, నేను దొరికేనా, నా దగ్గర ఏముందిరా అన్నట్టు. లేదు లేదు, ఇదంతా నీదే, ఇవన్నీ నీదే, ఇదంతా నీదే, కనుక నువ్వు నాకు కావాలి అన్నట్ట. రే దిగండి దిగే, మీరేమో బడాయిగా వచ్చి ఎవరికి ఏది కావాలో అది కోరుకున్నాడు, నన్ను కోరుకోలేదు కదా, వీడొచ్చి నన్ను కావాలని కోరుకున్నాడు, నేను ఆడికి కావాలి కనుక నాకు కలిగినవన్నీ వాడి అన్నాడంట. ఆ తర్వాత అన్నంట, నువ్వు నా ఇంటికి వచ్చి భోజనం చేయాలన్నాడంట. ఎవరో వీడు నా ఇంటికి వచ్చి భోజనం చేయాలని. ఏంట్రా ఇది, తప్పకుండా వస్తానన్నావు కదా, భోజనం చేయాలన్నంట. సరే వస్తా పో అన్నంట. అరే ఆడి దేవుర్రా, ఎక్కడా, పలానా ఊరు. ఆ ఊరికి డొంక లేదు, రోడ్డు లేదు, కాలువ కట్టే, అది అక్కడ ఒక 10-20 ఇళ్ళు, రోడ్డు లేదు, కరెంట్ లేదు. వెంటనే రాజు ఆ యొక్క అధికారులను పంపించి, రే నాయనా వాడి ఊరేదో చూడండి, వాడికి ఇల్లు ఉందో లేదో చూడండి, వాడికి ఆ ఊరిలో ఏది తక్కువైందో చూడండి అని చెప్పని రాజు ఆజ్ఞాపించాడు. అధికారులు ఇక పరుగు పరుగుని వెళ్ళి ఆ ఊరికి రోడ్డు లేదు, రోడ్డు వేశారు, ఆ ఊరికి కరెంట్ లేదు, కరెంట్ వేశారు. వీడికి ఇల్లు లేదు, పూరి గుడిసె, ఆ పూరి గుడిసె పడేసి రాజుగారు రావాలి, కలిసి భోజనం చేయాలి, ఒక పెద్ద భవనం కట్టించేశారు. రాజుగారు అన్ని ఏర్పాట్లు చూసిన తర్వాత రాజుగారికి పిలుపు వచ్చింది, అన్నీ చేసాము, ఇక నీకు భోజనం రెడీ చేస్తున్నాం, ఎప్పుడో డేట్ ఇస్తే ఆ రోజు వీడి ఇంట్లో భోజనం అని మాట ఇచ్చాడు కదా రాజు. ఆయన మాట ఇస్తే తప్పేవాడు కాదు. వెంటనే ఇక ఆ రాజు సైన్యముతో కలిసి వచ్చాడు. ప్రియులారా చూస్తేలికి అబ్బా దారులు, రోడ్లు ఎంతో చక్కగా ఉన్నాయి. అప్పుడు అన్నాడు, అరే నువ్వు నన్ను కోరుకోవటం బట్టి, నీవు నన్ను ప్రేమించావు గనుక, నువ్వు నన్ను ప్రేమించి కోరుకున్నావు గనుక నీ కోరిక నెరవేరింది, నిన్ను బట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రామం కూడా బాగుపడిపోయిందని. అంటే రాజు అన్నాడంట, నిజమేనయ్యా, నిజమేనంటే ఈ రాజుతో అన్నాడంట, అయ్యా నేను నిన్ను ఎందుకు కోరుకున్నాను తెలుసా, నిన్ను కోరుకుంటే నా జీవితం బాగా అయ్యిద్ది, నా ఊరు బాగా అయ్యిద్ది, నా ప్రాంతం బాగా అయిపోతుంది, నా జీవితము ధన్యకరం అయిపోయింది అన్నంట. చెప్పడు కూడా గట్టిగా, దేవునికి స్తోత్రం చెప్పడు గట్టిగా. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఏదో ఒక సామాన్యుడు అనుకోవద్దు. చాలామందికి అపోహ, చాలామందికి తప్పుడు అభిప్రాయం ఏంటంటే, అరే యేసుక్రీస్తు ప్రభువా వీళ్ళు ఎవరి దేవుడు, వీళ్ళు మన దేవుడు కాదు, నిమ్మన జాతి దేవుడు, అంటరాని వాడి దేవుడు. అంటరాని దేవుడు కాదు, ఈయన నిజముగా లోకానికి రక్షకుడు. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఈయన లోకానికే రక్షకుడు కనుక లోకమును రక్షించడానికి, శిక్ష నుండి తప్పించడానికి ఆయన నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. పున్నామి నరకము నుండి నిన్ను తప్పించటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు రాజును కోరుకున్నాడు. ఈరోజు మేము ప్రకటించే రారాజైన యేసయ్యను ఎంతమంది కోరుకుంటారో, ఎంతమంది ఆ యేసయ్యకు రారాజైన ప్రభుకి యేసయ్య నిజముగా
ఓ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నా హృదయంలోనికి రా, నేను నిన్ను కోరుకుంటున్నానని నువ్వు కానీ నోరు తెరచి ఆ మాట నువ్వు చెప్పగలిగితే నీ జీవితము ధన్యమైనట్లే, నీ బ్రతుకు మారినట్లే, నీ జీవితంలో సంతోషమే, నీ జీవితంలో గొప్ప ఆనందమే. యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. వాడు ఆ దరిద్రుడు, ఆ పేదవాడు ఎవరిని కోరుకున్నాడు? వాడి కనపడ్డ వాడి ఇంటి ముందు అయి ఉన్న ఏది కనపడలా. రాజా నిన్ను కోరుకుంటున్నా నేను, ఎందుకంటే ఇదంతా నీదే గనుక నీవే నాకు కావాలి. రాజు హృదయం ఎంత పరవశించిందో, రాజు హృదయం ఎంత సంతోషించిందో. ఈరోజు నిజముగా నీవు ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సుచిత్ర కలిగినటువంటి దేవాతి దేవుడైన యేసు ప్రభుని నీవు కనుక కోరుకుంటే, నా ఇంటికి రాయా అని యేసయ్యను నువ్వు కోరుకుంటే, జక్కయ్య అనే పాపిష్టివాడు ఆ యేసు ప్రభు చెప్పాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని. ఈరోజు రాజులకు రాజు అయిన ప్రభు అని యేసుని నువ్వు కోరుకుంటే నీ ఇంటికి రక్షణ, నీ ఇంటిలో ఎప్పుడు ఆనందమే, నీ ఇంట్లో ఎప్పుడు సంతోషమే, నీ హృదయంలో ఎప్పుడూ గొప్ప ఆనందమే. కనుక మిమ్మల్ని అందరినీ ఆనందింపజేయటానికి సమాధానకర్తగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. డబ్బున్నా, ఐశ్వర్యం ఉన్నా, హోదా ఉన్నా నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు. వాడు రోజు కళ్ళు తెరిచి భూతంలాగా చూడటమే. అందరు నిద్రపోతుంటే వాడికి నిద్ర రాదు, వాడు ఒక కొరివి దేవులాగా చూస్తూ ఉంటాడు. ఏందిరా నాయన నిద్ర పట్ల, ఆడికి ఒక నిద్ర రానటువంటి దయ్యం వాడిలో ఉంది. వాడి హృదయంలో భయంకరమైనటువంటి ప్రియులారా కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు వాడి హృదయం నుండి నిండిపోయినాయి. కాబట్టి వాడికి ఇక నిద్ర. వాడు ఎయిర్పోర్ట్స్లో చేయమంటే ఉద్యోగం చేసి వస్తాడు రేత్రింబగుళ్ళు. చాలామంది ఈ రోజులు ఎక్కడే ఉద్యోగం అంటే, మొన్న ఒకళ్ళు అడిగారు, నేను ముగిస్తున్నానండి. ఒకళ్ళు అడిగారు, అయ్యా మా అబ్బాయికి ఒక సంబంధం చూడయ్యా, మా అబ్బాయికి ఒక సంబంధం. ఏందమ్మా ఏం సంబంధం? అబ్బాయి అని ఉద్యోగం చేస్తున్నాడా? చేస్తున్నాడయ్యా. ఏం చేస్తున్నాడు? వాళ్ళ అమ్మకి నేర్పుంటాడు, ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం అని చెప్పమ్మా అని. ఎయిర్ ఫోర్స్ అంటే మిలిటరీ. వీళ్ళు నిజంగా అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? ఎయిర్ ఫోర్స్ అంటయ్యా, ఎయిర్ ఫోర్స్ అయ్యా, ఎయిర్ ఫోర్స్ అంటున్నారు. అమ్మాయి వీళ్ళకి అర్థం కాల. అబ్బా మా అల్లుడు ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం చేస్తున్నాడు, మా అమ్మాయి బాగా బతికిపోయింది, మా అమ్మాయి బాగా బతికిపోయింది అన్నాడు. తీర కూర్చున్న తర్వాత పాస్టర్లు నాలుగు పిలిచాను, నాన్న ఎట్రమ్మా, పాస్టర్ గారు చెప్పు. అయ్యా ఎక్కడరా, ఎక్కడ చేస్తున్నా? ఎయిర్ ఫోర్స్లో. ఎయిర్ ఫోర్స్లో ఏ ఊరు చేస్తున్నా? ఏ రాష్ట్రంలో చేస్తున్నా? అయ్యగారు ఎయిర్ ఫోర్స్ అంటే నీకు తెలీదా? నాకెందుకు తెలియదు బడుద్దాయిగా, నువ్వు ఎయిర్ ఫోర్స్ కాడవే. నీ జుట్టు చూస్తే నువ్వు అసలు బజారం వృక్ష తొక్కునేవాడి కంటే కూడా ఏనంగా ఉండవు. వాళ్ళకి సరిగ్గా చెప్పు, నిజంగా నువ్వు ఎయిర్ ఫోర్స్ అని చెప్తే వాళ్ళకి ఉద్యోగం చేస్తున్నట్టుంది. అయ్యో నేను చేసే ఉద్యోగం వీళ్ళు ఎవరు చేస్తారన్నాడు. జీతం ఎంత అడుగు అయ్యగారు అన్నారు. మీరు అడగండి. వాడికి జీతం లేదు, పాడే లేదు. వాడి పని ఏంటి చెప్పండి? వాడి పని ఏంటి? తినటం గాలికి తిరగటం. ఎయిర్ ఫోర్స్ అదే, గాలికి తిరగటం. చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నెమ్మది లేకుండా రోడ్లన్నీ వాళ్ళే. ఒక ఏల పాల ఒక టైం అంటూ ఉండదు. ఎక్కడ చూసినా వీళ్ళే కాపలా. గురకాతో పని లేదు, పోలీసులతో పని లేదు, వీళ్ళే కాపలా. ఎక్కడ చూసినా అర్ధరాత్రిగా మెలకువ చూస్తే లైట్లు వెలుగుతూ ఉంటే సాకోసా చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళే తిరుగుతున్నా పర్లేదు, పోలీసు వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు అన్నట్టు. ఆ డ్యూటీ చేసినా పర్లేదు. కనుక చాలామంది ఎయిర్పోర్ట్స్కి అప్పగించుకున్న ఎయిర్పోర్ట్స్ జీవితం జీవిస్తున్నారు. సోదరుడా, అలాంటి స్థితిలో నీవు ఉంటే నీ జీవితం మోసపోవద్దు. అలాంటి భయంకరమైనటువంటి దుస్థితిని విడిపించడానికి, నిన్ను మార్చడానికే, నీకు రక్షణ కలుగు చేయడానికే యేసు ప్రభువారు నరవతారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. నీకు ఒక శుభవార్త. ఈ క్రిస్మస్ అంటే పని లేక పెట్టలేదు ఈయన. మీరందరికీ యేసుక్రీస్తు ప్రభుని గురించి ఈ ప్రాంతమంతా వినిపించాలని, మీరందరూ యేసుని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలని, యేసయ్యకు ఈ రాత్రి హృదయంలో చోటు ఇవ్వాలని ఇంత ప్రయాసతో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీ జీవితం ఎలాగున్నదో ఒకసారి పరీక్షించుకుని యేసయ్యకు హృదయంలో చోటి నీ జీవితం ఎంత ధన్యకరం. విలువ లేని నీకు విలువ, ధన్యత లేని నీకు ధన్యత. కనుక యేసు ప్రభు నీతో ఉంటాడు. నీ జీవితం గొప్ప విలువైంది. అలాంటి వ్యక్తులుగా
ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్పొందితే యేసయ్య నాకు కావాలి, ఈరోజు నా యేసయ్యకు రక్షకుడికి రారాజుకి నా హృదయంలో చోటిస్తున్నానని నీ విశ్వసిస్తే నీ జీవితం ఎంతో ధన్యకరమైంది. ప్రభు తన మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమెన్. తలలు వంచని చిన్న ప్రార్థన చేస్తా, చిన్న ప్రార్థన. నిజంగా ఎవరైనా ఆ యేసయ్యకి, బాలయేసుకు హృదయంలో చోటికి పోతే చోటిని పరమ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందిన నీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఇంకెవరైతే రక్షణ పొందకుండా ఉన్నారో రక్షణ పొందటానికి, హృదయంలో నీకు చోటు ఇవ్వటానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తూ, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని చెప్పారు. ఇది నీ మాట, నీ వాగ్దానం. అవును ప్రభువా, ఈ గ్రామమంతా రక్షణ పొందాలి, ఈ ప్రజలందరూ నిన్ను తెలుసుకోవాలి. ఈ ప్రయాసకు తోడు ఆత్మలను రక్షించండి, గొప్ప కార్యములు జరిగించమని స్తుతిస్తూ, పరిచర్య చేస్తున్న జాన్ వెస్లీని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, సంఘమును బట్టి మమ్మల్ని స్తుతిస్తూ నీ కృపను కోరుతూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవజనులు ఎన్ఆర్ ప్రసాద్ గారు